ప్రభుత్వం ప్రైవేట్కి ఇచ్చే వాటన్నిటిని కూడా తీసేసుకోమంటే తీసుకోవట్లేదు పారిశ్రామికవేత్తలు. ఇప్పుడు రోడ్లు ఇచ్చేస్తే 3 ఏళ్ళు పడుతుంది కన్స్ట్రక్షన్ అయ్యేటప్పటికి. అయిన తర్వాత జగన్ వస్తే రేపు టోల్గేట్ వసూలు చేసుకునేవాడు, అందుకని రాడు. అలాగే అధికారులు మీరు ఖచ్చితంగా మేము చెప్పినట్టు అలా చేసేయండి అంటే రేపు పొద్దున ఇప్పుడు మీరు ఎట్లయితే చేపిస్తున్నారు రేపు వాళ్ళు కూడా అట్లా చేస్తే మేము ఇరుక్కుంటాం కదండి అని ఎదురు తిరుగుతున్నారు. ఆయన పేరేంటి, సింగపూర్ ఈశ్వరన్. ఇదివరకు పెట్టినటువంటి చట్ట ప్రకారం ఏంటి, 1600 ఎకరాలు ఎంతో భూమి, దాన్ని గనక క్యాన్సిల్ చేస్తే సింగపూర్ టౌన్షిప్ని 2.5 రెట్లు డబ్బులు ఇవ్వాలా, బ్రిటన్ కోర్టులో దాని మీద విచారణ అన్నటువంటి పాయింట్ కూడా తీసుకొచ్చారు. అట్లాంటి సింగపూర్ ఈశ్వరన్నే దారికి తేగలిగేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ గొడవ ఏ కేసు లేకుండా వాళ్ళంతటి వాళ్లే విత్డ్రా చేసుకుని వెళ్ళిపోయారు. అట్లాగే విజయవాడలో కనకదుర్గ వారధి అప్పుడు ఉన్నటువంటి బిల్డర్ ఎవరైతే ఆ కన్స్ట్రక్షన్ చేసేటటువంటి వాళ్ళు తెలుగుదేశం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు పెట్టి ఇచ్చినటువంటిదే. నితిన్ గడ్కరీ వద్దని చెప్పినా సరే తెలుగుదేశం చెప్పి మరి వాళ్ళకి ఇప్పించింది కాంట్రాక్ట్. అది కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. కనకదుర్గ వారధి ఇప్పుడు ఏదైతే కనకదుర్గ గుడి పక్కన ఉన్నటువంటి వారధి ఏదైతే ఉందో అదే సంస్థ జగన్ రాగానే నోరు మూసుకుని కట్టేసి, బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ సగంలో ఆపినటువంటి వాళ్ళు జగన్ వచ్చాక నోరు మూసుకుని కట్టేశారు. మచిలీపట్నం హైవే మధ్యలో ఆపిన వాళ్ళు జగన్ వచ్చాక నోరు మూసుకుని కట్టేశారు. మరి అది అతను భయమా, లేకపోతే అంతకుముందు బ్లాక్మెయిల్ చేసి జగన్ని బ్లాక్మెయిల్ చేయలేములే అని కట్టేశారా? ఇప్పుడు అట్లాగే మెడికల్ కాలేజీల విషయంలో కూడా జగన్ రేపు పొద్దున ఏమైనా చేయగలడని భయపడ్డారా ఏంటన్నదే అర్థం కాదు.